మంచిది దేవుని బిడ్డలారా, ఈ 37వ కీర్తన భక్తుడైనటువంటి దావీదు రాసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రారంభ వచనంలోనే చాలా చక్కని వచనముతో లైన్తో ఆయన స్టార్ట్ చేశాడు. ఏంటి ఆ వచనం చదవండి. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము. చెడ్డవారిని చూసి వ్యసనపడకుము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము. మత్సరపడకుము అంటే అసూయ చెందమాకు. చెడ్డవారిని చూసి వ్యసనపడద్దు అని భక్తుడు ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ప్రార్థన చేసే నీకంటే, భక్తి చేసే నీకంటే కొన్నిసార్లు చెడ్డవాళ్ళు బాగున్నట్టుగా అనిపిస్తారు. నీకంటే వాళ్ళే ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తారు. పాపం చేసేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, మోసపు కార్యాలు చేసేవాళ్ళు నీకంటే కూడా ఫైనాన్షియల్గా వాళ్ళే ఎక్కువ స్థాయిలో ఉన్నట్టు అనిపిస్తారు. అప్పుడు నీకు హృదయంలో ఏమనిపిస్తుందంటే ప్రార్థన చేస్తున్నాను, ఏం సుఖం, మందిరానికి వెళ్తున్నాను, బాప్తిసం పొందాను, నేను ఇంత పవిత్రంగా ఉంటున్నాను, ఏంటి నాకేం కలిగింది, నాకేం ఉపయోగం, వాళ్ళు చూడు పాపం చేస్తున్నారు, వాళ్ళే బాగున్నారు, వాళ్ళే అన్నిట్లో నాకంటే ముందున్నారు, నేను ఎప్పుడు రోజు ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టం నన్ను వెంటాడుతున్నాయి అని చెప్పి నీలో కొన్నిసార్లు అనిపిస్తుంది. చెడ్డవాళ్ళని చూసినప్పుడు బాగా మందు తాగుతాడు, నీకున్న నడుము నొప్పి ఆయనకు ఉండదు, నీకున్న కీళ్ళ నొప్పులు, లేకపోతే నీకుండేటటువంటి ఆ బీపీలు షుగర్లు ఆయనకు ఉండవు, ఎక్కడో పడుకుని లేచిపోతాడు తెల్లారావుగానే కదా. నువ్వేమో నీతిగా భక్తిగా దేవుని నమ్ముకొని ప్రార్థన చేసుకుంటున్నావు. నీ ఇంటి రోజులు చూడు, వాళ్ళ దగ్గరే డబ్బులు బాగా ఉంటున్నాయి, వాళ్ళే నాకంటే క్షేమంగా ఉంటున్నారు అని చెప్పి ఎలాంటి ఆలోచనలు నీకు వస్తాయంట చెడ్డవాళ్ళని చూసినప్పుడు. కాబట్టి వారిని చూసి వ్యసనపడొద్దు అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. నీలో నీవే మదన పడొద్దు. దేవుని బిడ్డలారా, ఇలా వ్యసనపడిన వాళ్ళు నువ్వే కాదు, బైబిల్లో కూడా ఉన్నారు. నువ్వే కాదు, బైబిల్ ఇంకా ఉన్నారు. ఆసాపు అనే భక్తుడు దావీదు కాలంలో మంచి గాయకుడు. దావీదు రాజుగా ఉన్నాడు, ఆసాపు ఏమో మందిరంలో క్వైర్ లీడర్గా ఉన్నాడు, పాటలు పాడే వాళ్ళకి మంచి టీం నాయకుడిగా ఉన్నాడు. ఆయన కూడా ఒకసారి కీర్తన రాసి, నేను చేతులు కడుక్కొని పరిశుద్ధుడిగా ఉండడం వ్యర్థమే కదా, ఎందుకంటే నాకే బాధలు వస్తున్నాయి, నీతిగా యథార్థంగా నమ్మకంగా ఉంటున్నటువంటి నాకే ఈ బాధలు వస్తున్నాయి. భక్తిహీనులు చూడు ఎంత పుష్టిగా ఉంటున్నారు, వాళ్ళకి ఏ రోగాలు రావట్లా, బాగా కొవ్వు బట్టి ఉంటున్నారు, బలంగా ఉంటున్నారు. వాళ్ళు చేసే అన్ని దుర్మార్గ పనులే, వాళ్ళు చేసేది ఒక్కడు కూడా మంచి పని లేదు, వాళ్ళే బాగుంటున్నారు. మరి నేనేమో మందిరంలో పాటలు పాడుతున్నాను, నన్ను అభిషేకించారు, చక్కని పాటలు పాడి దేవుని ఆరాధిస్తున్నాను, నీతిగా ఉంటున్నా, భక్తిగా ఉంటున్నాను, ఎందుకు నేను ఇలా ఉండడం, నాకు ఈ బాధలు ఎందుకు అని ఆయన కూడా వ్యసనపడ్డాడు. 73వ కీర్తనలో. అదే అసభక్తుడు 77వ కీర్తనలో కూడా మహోన్నతుని దక్షిణాస్తము మార్పు పొందిందా ఏంటి అనుకున్నాడు. 77వ కీర్తనలో ఇలా అనుకుంటున్నాడు, అసలు దేవుని హస్తమే మార్పు చెందిందా ఏంటి? ఒకప్పుడు ఎన్నో అద్భుతాలు చేసిన దేవుని హస్తం ఇప్పుడు ఏమైంది? ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడంట దేవుడు ఒకప్పుడు, ఆ హస్తం ఇప్పుడు ఏమైంది?
ఆకాశం నుండి మన్నాను కురిపించాడు దేవుడు. ఆ దక్షిణాస్తం ఏమైంది? మారిపోయిందా ఏంటి? దేవునిలో మార్పు వచ్చిందా ఏంటి అని 77వ కీర్తనలో అంటాడు. సో ఆయన కూడా చెడ్డవాళ్ళని చూసి ఏమయ్యాడు? వ్యసనపడ్డాడు, కలత చెందాడు. ఇంకా చెప్పాలంటే ఏబు కూడా అంటాడు, భక్తిహీనులే బాగుంటున్నారే, వాళ్ళ పశువులు చక్కగా పాలు ఇస్తున్నాయి, వాళ్ళు బలిష్ఠులుగా ఉంటున్నారు అని ఏబు కూడా అన్నాడు ఒకానొక సమయంలో. ఇంకా చెప్పాలంటే ఇర్మియా భక్తుడు కూడా 20వ అధ్యాయంలో, నేను ఆయన గురించి ప్రకటించినప్పుడల్లా నాకు బాధలు కలుగుతున్నాయి, శ్రమలే కలుగుతున్నాయి, ఇంకెందుకు నేను ప్రకటించడం అని ఇర్మియా కూడా అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇలా కొంతమంది భక్తుల్ని మనం చూసినప్పుడు వాళ్ళు కూడా నీలాగానే నేను దేవుణ్ణి నమ్మినందుకు ప్రయోజనం ఏంటి అని లోపల బాధపడ్డారు. కానీ ఎప్పుడు కూడా మనం అలా అనుకోవద్దని ఈ కీర్తనకాడైనటువంటి దావీదు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చెడ్డవారిని చూసి వ్యసనపడకము, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సరపడకము. 2వ వచనంలో అంటాడు, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోతారు, పచ్చని కూరవలని వాళ్ళు ఏమవుతారంట? వాడిపోతారు. 3వ వచనంలో అంటాడు, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు నీకు కలిగినా, ఎన్ని నిందలు అవమానాలు నీ జీవితంలో వచ్చినా సరే దేవుని యందు నమ్మిక ఉంచు. నమ్మిక వదిలిపెట్టమాక. దేవుని మీద నీకున్నటువంటి విశ్వాసాన్ని వదిలిపెట్టొద్దు అని ఈ కీర్తనకారుడు మనకి నేర్పిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి అందరూ హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దేవుని యందు ఇంకను నమ్మిక ఉంచు అంటున్నాడు. ఇప్పుడు ఏబు జీవితంలో అనేక శ్రమలు వచ్చినాయి. ఒక సమయం వచ్చింది, దేవుడు ఆ శ్రమలన్నిటికీ ముగింపు పలికాడు. ఆ తర్వాత 2 అంతలుగా దేవుడు యోబును ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఇర్మియా కూడా దేవుని బిడ్డలారా ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఆ తర్వాత బబులోనీలో వచ్చి యోధావారు అందరినీ పట్టుకుపోయారు, కానీ ఇర్మియాని మాత్రం వదిలిపెట్టి నీకు ఇష్టమైన చోట బ్రతుకు అని చెప్పి అతన్ని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. తన శేష జీవితకాలం అంతా అతడు నెమ్మదిగా బ్రతికినట్లుగా మనం చూస్తాం. ఈ కీర్తన రాసిన దావీదు జీవితంలో కూడా అనేక బాధలు, అనేక శ్రమలు, శోధనలు ఎన్నో వచ్చినాయి. దావీదు జీవితంలో రాజు అవ్వకముందు ఎన్నో బాధలు వచ్చినాయి. ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి, తల్లిదండ్రులను వదిలిపెట్టి ఎక్కడో అరణ్యంలో ఉండాల్సి వచ్చింది. ఆయన కూడా అన్నాడు, ఆహా గోవవలే నాకు రెక్కలుండి నీడలు ఎంత బాగుండు, ఎగిరిపోయి దూరంగా ఎక్కడైనా అరణ్యంలో ఉండునే అని ఆయన అంటా ఉన్నాడు. అంటే అరణ్యంలోకి వెళ్తే బాధలు ఉండవా? మళ్ళా మిమ్మల్ని అడిగేది ఉంటాయా ఉండవా? మీకు దేవుడు రెక్కలు ఇచ్చాడు అనుకోండి ఇమ్మీడియట్గా మీరు ఎగిరిపోతారు. ఈ రామర్పాడులో ఉండను నేను అని ఎక్కడికో వెళ్ళిపోతారు. అక్కడుండే బాధలు ఉంటాయా ఉండవా చెప్పండి మీరు, గట్టిగా చెప్పాలి. ఉంటాయి, అక్కడ ఉంటాయి. బాధలు లేని ప్రదేశం ఏది కూడా లేదు. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద శ్రమలు లేని ప్రదేశం ఏదీ లేదు, బాధలు లేని ప్రదేశం ఏదీ లేదు. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా యందు ఇంకా నువ్వు నమ్మిక ఉంచి నువ్వు చేయగలిగినటువంటి మేలు చేయి అని దేవుడు అంటున్నాడు దావీదు భక్తుని ద్వారా. ఆయన అంటున్నాడు 4వ వచనంలో, యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. ఏం తీరుస్తాడండి ఆయన? మన హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మీలో అనేక మంది ఇదే సిచ్యువేషన్తో వచ్చారని నేను అనుకుంటున్నాను. ఏంటి ఆ సిచ్యువేషన్ అంటే, నాకే ఏంటి బాధలు, దేవుని నమ్ముకున్నాను, నాకేంటి కష్టాలు, నా ఇంటి చుట్టూ అన్యజనులు చాలామంది ఉన్నారు, భక్తిహీనులు, దేవుడంటే వాళ్ళకి భయం లేదు, వెచ్చలవిడిగా తిరుగుతారు, వాళ్ళే బాగున్నారు కదా నాకంటే, వాళ్ళకే బాధలు లేవు, నేను కూడా ఎందుకు చేతులు కడుక్కొని నిర్దోషంగా ఉన్నాను,
నేను కూడా పాపంలో పడిపోతే బాగుండు అని మీరు అనుకుంటున్నారేమో. జాగ్రత్త, 2 తీర్పులు మనకుంటాయి. బాప్తిసం పొంది మళ్ళా పాపంలో పడిపోతే 2 తీర్పులు ఉంటాయి. జాగ్రత్త. వాళ్ళెవరో పాపంలో పడ్డారని నువ్వు కూడా పాపంలో పడిపోతావా? వాళ్ళెవరో అసహ్యమైన కార్యాలు చేస్తున్నారని నువ్వు కూడా అసహ్యమైన కార్యాల్లోకి వెళ్ళి నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా? వాళ్ళెవరో రకరకాలైనటువంటి పనికిమాలిన పనులు చేసి బ్రతుకుతున్నారని చెప్పి నువ్వు కూడా అలాంటి పనుల్లోకి వెళ్తావా? వద్దు. దేవుని బిడ్డ, నమ్మకంగా జీవించు. ఒకరోజు నా దేవుడు నిన్ను తప్పనిసరిగా జ్ఞాపకము చేసుకొనును గాక. హల్లెలూయా. ఒకరోజు వస్తుంది, ఖచ్చితంగా ఒకరోజు వస్తుంది. దేవుడు నిన్ను నిశ్చయముగా జ్ఞాపకం చేసుకుంటాడు, నిన్ను ఆదరిస్తాడైనా. నా కుమారుడా, ఎన్ని బాధలు పడ్డావు నా కోసం. నా కుమార్తె, ఎన్ని కన్నీళ్లు కార్చావు నా కోసం. అయినా నువ్వు నీతిని కాపాడుకున్నావు. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నీ పరిశుద్ధతను కాపాడుకున్నావు, నీ నీతిని కాపాడుకున్నావు అని చెప్పి దేవుడంట ఒకరోజు నీ నీతిని మధ్యాహ్నం వలె వెల్లడిపరుస్తాడంట. ఆ వచనం కూడా చదవండి, 6వ వచనం. ఆయన వెలుగును వలె నీ నీతిని మధ్యాహ్నమును వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. శ్రమలలో నువ్వు నీతిగా ఉంటున్నావు కదా. ఎన్నో అవమానాలు, నిందలు కలిగినప్పుడు నువ్వు నిర్దోషంగా ఉంటున్నావు కదా. ఒకానొక సమయం వస్తుందంట, దేవుడు అప్పుడు నీ యొక్క నిర్దోషత్వాన్ని బయటికి తీస్తాడంట. ఎలా అంటే మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వాన్ని ఆయన బయటికి తీస్తాడు. వేచియుండు, వెయిట్ అండ్ సీ, వేచి చూడు. ఒకరోజు దేవుడు నీ నిర్దోషత్వాన్ని ఖచ్చితంగా ఆయన బయలుపరిచేటటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. మా నాన్నగారు కూడా సేవ చేసే క్రొత్తలో ఎన్నో బాధలు, కరువు, ఇబ్బందులు, శ్రమలు, విశ్వాసుల ద్వారా బాధలు, బయట వాళ్ళ ద్వారా బాధలు. దేవుని బిడ్డలారా, ప్రారంభంలో, సేవా ప్రారంభంలో అనేక నిందలు, అవమానాలు, ఫైనాన్షియల్గా, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు. అయినా దేవుని సేవ మానలేదు, విడిచిపెట్టలేదు. ఆ తర్వాత దేవుడు ఆయన్ని అంచులంచెలుగా ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఆయన ఉంటే ఎన్ని చెప్తాడో, ఆయన బ్రతికున్నట్టయితే ఎన్ని చెప్పేవాడో ఆయనకు ఎదురైనటువంటి సమస్యలు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మనం అందరము కూడా ఎన్ని శ్రమలైనా మన నీతిని, భక్తిని కాపాడుకునేవారుగా ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఫలించే చెట్టు ఉంది, కాయలు కాసే చెట్టు. దాని పక్కనే కాయలు కాయని చెట్టు కూడా ఉంది. దేన్ని ఎక్కుతారు పద్దాకా? ఏది ఎక్కుతారు? ఏ కొమ్మలు ఎరగదీస్తారు? ఏ కాయలు కోస్తారు? దేనికి కోస్తారు కాయలు? దేనికి రాళ్ళు వేసి కొడతారు? బాగా కాయలు కాసే చెట్టుకి రాళ్ళు వేసి కొడతారు. అయినా కానీ అది ఈ సంవత్సరం నన్ను రాళ్ళు వేసి కొట్టారు కాబట్టి వచ్చే సంవత్సరం నేను కాయనంతే అంటదండి? అనదో. నువ్వెన్ని కొమ్మలు ఎరగదీసినా, వెళ్ళి గుమ్మానికి కట్టుకున్నా, ఎన్ని కాయలు కోసేసినా, ఎన్ని రాళ్ళు వేసి కొట్టినా, దేవుని బిడ్డలారా, అది నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మళ్ళీ కాయలు కాస్తుంది కనుక దాన్ని ఎక్కువ కాలం ఉంచుతారు, బ్రతుకుతుంది. అది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ కాయలు లేని చెట్టుకి ఎవరు రాళ్ళు వేయరు. కానీ ఒకరోజు ఏం చేస్తారు తెలుసా? శుభ్రంగా నరికి కర్రలు తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? పొయ్యిలో పెడతారు. అయిపోయింది, దాని లైఫ్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది, కథం. అది అనుకుంటుంది నాకెవరు రాళ్ళు వేయట్లేదులే, అది అనుకుంటుంది నా కొమ్మలు ఎవరు ఎరవట్లేదులే, నా కొమ్మల మీదకి ఎవరు ఎక్కట్లేదులే, నేను హాయిగా ఉన్నాను, ఇది చూడు ఇన్ని కాయలు కాస్తుంది, దీనికి అన్ని దెబ్బలు తగులుతున్నాయి అని చెప్పి అది నవ్వుకోవచ్చు. కానీ దాని యజమాని ఏం చేస్తాడంటే, కాయలు కాయని నీవు ఎందుకు ఈ భూమి మీద అని చెప్పి దాన్ని నరికి మొక్కలు చేసి పొయ్యిలో పెడతాడు.
అలాగే దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఎన్ని శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అనుభవిస్తున్నామో వాటన్నిటికీ ప్రతిఫలంగా దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రభు మారుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెబుదాం హల్లెలూయా. కాబట్టి ఈ శ్రమలలో, ఈ బాధలలో నువ్వేం చేయాలంటే నీ నమ్మకమును విడిచిపెట్టకూడదు. అదే అంటున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయి, మేలు చేస్తూనే ఉండు. దేవుడు నీకు తగినటువంటి ప్రతిఫలం ఇస్తాడు. 5వ వచనంలో ఆయన అంటున్న మాట, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. హల్లెలూయా. నీ కార్యమును ఆయన నెరవేరుస్తాడు. ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా కానీ దేవుని ఎందైన నీతిని వదిలిపెట్టమాకు, పరిశుద్ధతను వదిలిపెట్టమాకు, పాపములోకి వెళ్ళమాకు, చెడుతనంలోకి వెళ్ళకుండా దేవునిలో నమ్మకంగా జీవించు. ఒకరోజు ఆయన నీ నిర్దోషత్వాన్ని బయటికి తీసుకొస్తాడు. నీ నీతికి, నీ నిర్దోషత్వానికి తగినట్లుగా దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించి అభివృద్ధి పొందించునుగాక. అది ఈ కీర్తన మనకి నేర్పించేది. కనుక దేవుని బిడ్డలారా, అలాగున వ్యసనపడకుండా ఉందాం. భక్తిహీనులు చూసి వ్యసనపడకుండా ఉందాం. అర్థమవుతుందా? భక్తిహీనులు అలా చేస్తున్నారు, వాళ్ళే బాగుంటున్నారని మనం ఎప్పుడు కూడా అనుకోవద్దు. దేవుని బిడ్డలారా, మన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు. నీతిమంతులను ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టడు అని చెప్పి అలాంటి నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి ప్రభులో ముందుకు సాగిపోదాం. అలాంటి గొప్ప కృప, ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక.